తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ బాధితులు ఆందోళన బాధపడ్డారు. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని రైతులను నమ్మించి నట్టేట ముంచారు. తమిళనాడులో 2022 జూలై 23న ది డాంకీ ప్యాలెస్ ప్రారంభించారు. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ యూట్యూబ్లో ప్రచారం చేశారు. దాన్ని నమ్మి ఒక్కొక్క రైతు 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన 400 మంది బాధితులు ఆందోళన బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ బాధితులు ఆందోళన బాటపట్టారు. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని రైతులను నమ్మించి నట్టేట ముంచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమ్మ, చెప్పండి, మొత్తం దీనికి సంబంధించి ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతోంది? శిలా, ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు, ఎప్పటికైతే దీనికి సంబంధించిన గాడిద స్కామ్ సంబంధించిన మిల్క్ బాధితులంతా కూడా కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే తెలుగు రాష్ట్రాలు, ఇటు ఏపీ, తెలంగాణ కాకుండా మరో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతులకు సంబంధించి గాడిద ఫామ్ సంబంధించిన మిల్క్ బిజినెస్ పేరుతో కోర్టు గడించొచ్చు అంటూ కూడా వీళ్ళంతా కూడా పెట్టుబడి పెట్టారు. పూర్తిస్థాయిలో కోట్లలో మోసపోయారు. మొత్తం 100 కోట్ల స్కామ్ ఇది. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ గాడిద పాలు, ఈ స్కామ్ ఏంటి, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎలా పెట్టుబడి పెట్టారు? నా పేరు సాయిబాబు అండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నా స్నేహితుడు, నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. నా స్నేహితులు మేము కుప్పంలో ఉండి చేయటం జరిగింది. నా స్నేహితులు పాపం వాళ్ళు ఈ మోసం జరిగి అన్యాయంగా అయిపోయి, నా స్నేహితుడు తమ్ముడు ఆల్ టికెట్కి 70,000 కట్టలేక సూసైడ్ చేసుకోపోతే ఇక ఈ దారుణం తట్టుకోలేక 2 రోజులు సెలవు పెట్టి మరీ వచ్చానండి. సో 100 కోట్ల కుంభకోణం అండి ఇది. రైతులందరూ రోడ్డున పడ్డారు. 400 ఫ్యామిలీస్కి, ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి 5.5 లక్షల డబ్బులు తీసుకొని జాయిన్ చేసుకున్నారండి. 400 మంది 22 కోట్లు కట్టారు. ఒక గాడిదని హలారీ గుజరాత్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని 1,20,000, 1,80,000 అట్లా కట్టించుకొని దాని మీద ఒక 20-30 కోట్లు సంపాదించారు. తర్వాత పాలకి లీటర్ 1,800 రూపీస్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి 2 నెలలు డబ్బులు కట్టి, ఈ లోపల అందరి చేత రైతుల ద్వారా డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత అతను వాళ్ళు స్కీము, ఇక వీళ్ళు 5 ముఠా దొంగలు వచ్చేసేసి తమిళనాడు వాళ్ళండి ఈ బ్యాచ్. వీళ్ళు తిరునల్వేలి యూ బాబు అనేటువంటి అతను ముక్కుడాల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. గిరిసుందర్ వచ్చేటువంటి ఈరోడ్ క్యాండిడేట్. ఆ తర్వాత సోనికారెడ్డి వచ్చేసేసి మార్కెటింగ్ అండి తిరుపతి. డాక్టర్ రమేష్ కుమార్ అని వచ్చేసేసి గుజరాత్ అండి. ఈ రమేష్ కుమార్ డాక్టరు 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చి 50,000 రూపాయలు తీసుకున్నారండి వీళ్ళందరూ కలిసి. సో మాకు అంత అవేర్నెస్ లేదు. కరోనా టైము 2022, ఆ టైంలో, కరోనా టైంలో ఈ గాడిద పాల వ్యాపారం కొంచెం అందరికి హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బూస్టింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చదువుకున్న వాళ్ళం మేము మోసపోయామండి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సార్కి, చంద్రబాబు సార్కి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, సార్ ఈ పేద రైతుల్ని మనసులో పెట్టుకొని ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని విచారించాలని రేవంత్ రెడ్డి సార్కి, చంద్రబాబు సార్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. లోకేష్ సార్కి మొన్న అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి? మేము పెట్టుబడి మొత్తం నేను 26 లక్షలు పెట్టాను సార్. నా స్నేహితులు 3 కుప్పంలో 26 లక్షలు, టోటల్ 52 లక్షలు పెట్టామండి. అలా ప్రతి ఒక్క రైతు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు పెట్టి అన్యాయంగా మోసపోయినటువంటి వాళ్లే సార్. ఇప్పటివరకు అంటే ఇదంతా ఘటన జరిగింది, పోలీసులకు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదా? పోలీసులకి ఫిర్యాదు చేశాము. హైదరాబాద్లో సిసిఎస్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు సమాధానం పెద్దగా ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మీరు మీ లోకల్ స్టేషన్లోకి వెళ్ళి మీరు మాట్లాడుకోండి పోండి అని పంపించారు మేడము. ఒక ఐపీఎస్ కేటగిరీలో ఉన్న మేడం కూడా అలా సమాధానం చెప్పేటప్పటికి మేము చాలా నిరాశ చెందాం. ఇంకా ఎవరిని ఆదుకోవాలో అర్థం కావటం లేదు సార్. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు అసలు? ఇది అంటే ఈ డాంకీకి సంబంధించిన మిల్క్ వ్యాపారం సంబంధించి మీరు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసారా, యూట్యూబ్ లో చూసారా? ఇన్స్టాగ్రామ్ లో ఇతనికి ఒక అకౌంట్ ఉందండి, ట్విట్టర్ లో ఉంది, తర్వాత యూట్యూబ్ లో ఉంది. ఇలా మీడియాలో ఉన్న ఈ సర్క్యులేట్ అయిన వీడియోస్ చూసి మేము అతన్ని కాంటాక్ట్ చేసినప్పుడు అతను ఈ స్కీమ్ ప్రకారం అందరి దగ్గర 5 లక్షలు అగ్రిమెంట్ కింద, తర్వాత 50,000 ట్రైనింగ్ కి, తర్వాత 1 లక్ష రూపాయలు ఈచ్ డాంకీకి అలా వసూలు చేశాడు. ఎన్ని డాంకీస్ తీసుకున్నారో అన్ని లక్షలు అందరూ కట్టారు. కొంతమంది 50 లక్షలు, కొంతమంది ₹1 కోటి కట్టారు.
తీసుకున్న డాంకీస్ నుంచి వచ్చిన మిల్క్కి ఒక్కొక్క లీటర్కి 1600 ఇస్తానని చెప్పాడు. ఒక్కరికి ₹1 ఇవ్వలేదు. ఫేక్ చెక్స్ ఇచ్చాడు. చెక్స్ అన్ని బౌన్స్ అయిపోయినాయి. తర్వాత CCSకి వెళ్ళి మేము హైదరాబాద్లో మేడంకి, IPS మేడంకి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే మేడం ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పింది. నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్తే మీరు మా పరిధి కిందకి రావట్లేదు, మీరు మీ ఊర్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అని చెప్పారు. మేమేం చెప్పామంటే, మేడం ప్రతి ఊరికి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత హెవీ లోడ్ వేసే బదులు మీరు ఒక్కళ్ళే CCS కదా, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కదా, మీరే FIR ఫైల్ చేసి కామన్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమంటే చేయలేదు. కంప్లైంట్ క్లోజ్ చేసేసారు. మరికొంతమంది ఉన్నారు బాధితులు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎంత పడిపడి